ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహితపై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండల కేంద్రంలో A1 పేరుతో ఉమామహేశ్వరరావు అనే ఆర్ఎంపీ క్లినిక్ నడుపుతున్నారు. అనారోగ్య సమస్యతో క్లినిక్ కు వచ్చిన వివాహితకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మత్తులో ఉండటం తనకు తెలియలేదని ఆమె చెబుతోంది. ఇంటికి వెళ్లాక భర్తతో చెప్పడంతో వజ్రపకొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇక వివాహితపై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండల కేంద్రంలో A1 పేరుతో ఉమామహేశ్వరరావు అనే ఆర్ఎంపీ క్లినిక్ నడుపుతున్నారు. అనారోగ్య సమస్యతో క్లినిక్ కు వచ్చిన వివాహితకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మత్తులో ఉండటం వల్ల తనకు తెలియలేదని ఆమె చెబుతుంది. ఇంటికి వెళ్లాక భర్తతో చెప్పడంతో వజ్రపకొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇక వజ్రపకొత్తూరు దగ్గర ఒక ఆర్ఎంపీ డాక్టర్ వివాహిత మీద అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి బాధితురాలు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనపైన అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తుంది. అయితే బాధితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వజ్రపకొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపకొత్తూరు మండలం దోపురం గ్రామానికి సంబంధించి దువ్వాడ ఆర్ఎంపీ డాక్టర్ దోపురం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ ఆయన గత కొన్నేళ్లుగా కూడా అక్కడ ఆయన తన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మొన్న 9వ తేదీన అదే గ్రామానికి చెందిన దోపురం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో అక్కడికి వెళ్ళిన సమయంలో ఆయన మామూలుగా ఇంజక్షన్ చేసినట్టు చేసి మత్తు ఇంజక్షన్ చేసి ఆమెపై అత్యాచారం చేసినట్టు తెలిసింది. అయితే ఆమె మత్తులో ఉండడం వల్ల అత్యాచారం చేసినట్టుగా ఆవిడ చూసినా సరే అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. మత్తు ఎక్కువగా ఉండడం వల్ల అదే నేపథ్యంలో మత్తు తగ్గిన తర్వాత తిరిగి దోపురం గ్రామంలో ఉన్న తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తకు చెప్పింది. భర్త వెంటనే కూడా అక్కడి నుంచి వచ్చి కూడా అక్కడ ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ మధుసూదన్ రావు ఉన్నాడో ఆయన పైన కూడా కేసు నమోదు చేసి అక్కడి నుంచి కూడా అక్కడికి వెంటనే ఆయనకి 14 రోజులు రిమాండ్ కూడా తరలించినట్లు కూడా తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆయన ప్రతిరోజు రావాలి, 5 రోజుల పాటు రావాలంటే కూడా వరుసగా 4 రోజుల పాటు ట్రీట్మెంట్ కానీ తీసుకొచ్చి చివరి రోజు ఈ విధంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆవిడని అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. వెంటనే స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమీడియట్ పరిస్థితుల్లో కూడా ఆయనపై కేసు నమోదు చేయాలి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండి ఎన్నో ప్రతిరోజు కూడా ఎంతో మంది వస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా రేపు మళ్ళీ తిరిగి ఎవరైనా హాస్పిటల్కి ఆయన క్లినిక్ వెళ్ళాలంటే తిరిగి భయపడాల్సిన పరిస్థితుల్లో కూడా అటువంటి వారికి పనిష్మెంట్ ఇస్తే తప్ప మళ్ళీ వేరే వ్యక్తులు ఎవరైనా తిరిగి ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని స్థానికంగా ఉన్న వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి పాతపట్నం స్టేషన్ కు తరలించినట్టు కూడా ఎవరైతే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. అతనిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని ఆయన 9వ తేదీ సాయంత్రం జరిగిన వెంటనే కూడా ఎవరైతే బాధితురాలు భర్త వచ్చి మాకు ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే ఆయన్ని డాక్టర్ ఎవరైతే ఉన్నారో దువ్వాడ మధుసూదన్ రావు ఆయనకి పిలిచిన తర్వాత ఆయనకి టెస్టులు చేసాం. ఎవరైతే మహిళలు కూడా టెస్టులు చేసిన తర్వాత ఆమెపై మహిళపై ఈయన అత్యాచారం చేసినట్టు రుజువైన వెంటనే కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి ఆయన్ని స్టేషన్కి తరలించి అక్కడి నుంచి కోర్టు తరలించినట్టు కూడా స్థానికంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్.